కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని సరసాల గ్రామాల్లో ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఎల్ఎల్బి చదివి అటు న్యాయానికి ఇటు ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ప్రజలకు సేవ చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వై హరీష్ బాబు సహకారాలతో సేవ చేస్తా గ్రామ పంచాయతీ కానీ కాగజ్నగర్ మండలంలోని గ్రామాలలో తిరిగి సమస్యలు తెలుసుకుని సమస్యలు తీరుస్తాను అంటున్న పుల్ల అశోక్ ఫేస్ టు ఫేస్. కొమరంభీం జిల్లా కాగజ్నగర్ మండలంలోని కొత్త సారసాల అనే గ్రామ పంచాయతీకి అభివృద్ధికి ఎన్నో పనులు చేసి ప్రజల్లో కొంచెం అవగాహన కల్పించి ఒక ఎల్ఎల్బి చదివి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని సేవలు చేసిన మన పుల్ల అశోక్ గారు మనతో ఉన్నారు. అతని మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు అన్నగారు నమస్కారం. అన్నగారు, మనం ఇప్పుడు మీరు చదివి ఉన్నతమైన చదివారు, ప్రజల్లోకి వచ్చారు, ఎందుకు వచ్చారు? అంటే నేను ఎల్ఎల్బి కంప్లీట్ చేశాను, ఆల్రెడీ అలాగే ఎంబీఏ కంప్లీట్ చేశాను. కాకపోతే ఏంటంటే ప్రజలకు ఒక సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంతరం చదువుకున్నాను, చదివినందుకు దానికి ప్రతిఫలం ఏముంది? చేసినాను నేను ఆల్రెడీ. ఎందుకంటే కాంపిటేటివ్ ప్రిపేర్ అయినా ఒకటి, మళ్ళీ ఏంటంటే ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఇప్పుడు కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ కూడా చేస్తున్నా. అయినప్పటికైనా కూడా నాకు ప్రజలకు ఏదో సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను ఏంటంటే రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాలకు నచ్చలేదు కదా, ప్రజలకు ఏం సేవ చేశారు? అంటే నేను 2019లో సర్పంచ్ అయినప్పటి నుండి చాలా పనులు చేశాను. ఎందుకంటే ఒక ఎవరికి పెన్షన్ ఇవ్వాలన్నా కూడా పెన్షన్ ఇవ్వగలిగిన, ఇంకేమైనా కళ్యాణ లక్ష్మి ఉంటే కళ్యాణ లక్ష్మికి, అంటే అందరి వాళ్ళ ప్రజల బాగోగులు మొత్తం అక్కడ ఉన్న నేనే దగ్గర చూసుకున్నాను. ప్రజల్లో మీ భావం ఎలా ఉంది? మంచిగా గుడ్ రెస్పాన్సిబుల్ ఉంది. నేను ఎవరికైతే సేవ చేయాలనుకున్నా వాళ్ళకి తప్పకుండా సేవ చేస్తున్నా, ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు. అదేవిధంగా నేను మళ్ళీ కూడా ముందుకు పోతా, నెక్స్ట్ ఇలాంటి సేవ చేసుకుంటూ ఉంటాను. మీరు సర్పంచ్ అయినప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను సర్పంచ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే, హరీష్ బాబు అప్పుడు కాంగ్రెస్లో ఉండి ఆయనతోనే నా ప్రయాణం కొనసాగింది. ఆయనతోనే ఉన్నాను. ఆ తర్వాత ఆయన బీజేపీలోకి వెళ్ళడం వల్ల నేను కూడా బీజేపీలోకి వెళ్ళిన. హరీష్ బాబుతో ఉండాలని అంటే ఆయన ఉన్నత చదివినోడు కాబట్టి, అలాగే నేను కూడా చదువుకున్నాను కాబట్టి ఇద్దరికి మాకు అండర్స్టాండింగ్ ఉంటుంది. చదువుకున్న ఏ విధంగా అయితే డెవలప్ చేయగలుగుతారు అన్న ఉద్దేశంతో ఆయనతో నేను ప్రయాణం సాగించాను. మరియు అలా నాన్నగారు కూడా అంతకుముందు ఏదో చాలా సేవ చేసినాడు. అంటే నేను చూడలే కానీ మా నాన్నలు వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. అలాగే ఈయన కూడా అలా నాన్నలాగే పనిచేస్తారు అన్న ఉద్దేశంతో ఆయనతోనే ప్రయాణం కొనసాగించిన. ఆల్మోస్ట్ ఆయన నేను ఇద్దరం ఒక్కసారి రాజకీయంలోకి, ఆయన రెగ్యులర్ డిక్లరేషన్లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తర్వాత నేను కూడా రాజకీయాల్లో వచ్చిన, ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అనుకోకుండా ఆయన ఓడిపోయాడు. నేను ఇక్కడ సర్పంచ్ 2019లో గెలిచిన. ఆయనతోనే నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది రాజకీయ జీవితం. ఇప్పుడు సర్పంచ్ గెలిచినప్పుడు మీ అభివృద్ధి ఏం చేశారు? సర్పంచ్ గెలిచినప్పుడు ఏం అభివృద్ధి చేసినామంటే, అంటే అప్పుడు వచ్చేది స్టేట్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ ఏదైనప్పటికైనా సీసీ రోడ్లు అంతా వేయలేకపోయినా కానీ సెగ్రిగేషన్ సెట్ కట్టిపించినాము, శ్మశాన వాటికలు కట్టిపించినాము, డ్రైనేజీలు తవ్విపించి డ్రైనేజీలు కట్టిపించినాము. ఇంకేమైనా ఉంటే గ్రావెల్ రోడ్లు కానీ అవి ఈ విధంగా ఎల్ఈడి బల్బులు పెట్టడం ఇలాంటి, అంటే నాకు ఎంత అయితే ఫండ్ వచ్చిందో ఆ ఫండ్ని యూజ్ చేసుకుంటూ వర్క్ చేయగలిగినాం. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ కొంచెం వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత అంటే ఇక ఎలాగో ఒక 5 years చేసినాం కాబట్టి వ్యతిరేకత అన్నది ఏం లేదు. అది వ్యతిరేకత ఉన్నదా లేదా అని నేను చెప్పలేను. ప్రజలు ఏమన్నా ఉంటే అది మళ్ళీ ఎలక్షన్ అయినప్పుడు అది ఏం చేయాలన్నా తెలుస్తుంది. కొంతమంది ఇతను కొన్ని పనులు చేస్తలేడు, పనులు చేస్తారేమంటే నేను సర్పంచ్ ఉన్నప్పుడు పనులు చేయలేదు వాస్తవం. ఎందుకంటే అది ప్రజలలో కూడా తెలుసు. ఎందుకంటే నేను ఉన్నప్పుడు నాకు అపోజిషన్ ఎమ్మెల్యే, నేను వచ్చేసి ఇక్కడ అపోజిషన్ ఉండి, అందుకోసం నాకు సీసీ రోడ్లు కానీ ఏమైనా కూడా నేను ఎమ్మెల్యే దగ్గర పోయి నేను అడగలేదు, ఆయన కూడా చేయలేదు. కాకపోతే నేను ఎమ్మెల్యే హరీష్ బాబుతోనే ఉన్నా. అంటే హరీష్ బాబు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు తర్వాత గెలిచినప్పుడు హరీష్ బాబుతోనే ఉన్నా కాబట్టి హరీష్ బాబు నాకు ఎలాగో పోయినసారి 2019 అంటే మాకు 23 ఎలక్షన్ జరిగితే 24 వెంటనే నాకు 10 లక్షల రోడ్ ఇచ్చింది. 5 సంవత్సరాలు నేను 10 లక్షల రోడ్ సీసీ రోడ్ వేయగలిగిన. ఆ తర్వాత మొన్న రీసెంట్గా 10 లక్షల రోడ్ ఇచ్చింది. ఇక్కడ మన కొత్త సంవత్సరాలు వేయగలిగిన. అలాగే నాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ 20 లక్షలతో ఇచ్చాడు. అంటే ఒక సంవత్సరంన్నరనే నాకు ఆల్రెడీ ఇంత అభివృద్ధి జరిగిందంటే ఇంకో 3 సంవత్సరాలు ఉన్నది కదా, ఇంకా జరుగుతుందని ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు. ఇప్పటికీ గెలిచిన వల్లే వచ్చింది, గెలిచిన వెంటనే వచ్చింది. గెలిచిన వెంటనే నాకు 10 లక్షల రోడ్ ఇచ్చింది. మళ్ళీ 1 year కాకముందే మళ్ళీ 10 లక్షల రోడ్ ఇచ్చింది. ఒకటి గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చింది. బాబు ఎమ్మెల్యే గెలిచింది కదా, గెలిచిన కాడికి వెళ్ళి మీ మండల్ కానీ మీ గ్రామ పంచాయతీ కానీ అభివృద్ధి ఎలా ఉంది? అని గెలిచినప్పటి నుండి అభివృద్ధి అంటే పట్టణంలో జరగకపోవచ్చు కానీ పల్లెల్లోనే జరుగుతుంది. ఎందుకంటే ఎన్ఆర్జీఎస్ రోడ్లు అనేది ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం మన అంటే సిప్పు నియోజకవర్గానికి 10 నుండి 12 కోట్లు వస్తుంది. ఆ 10 నుండి 12 కోట్లలో ప్రతి గ్రామ పంచాయతీ మేము ఆల్రెడీ 10 నుండి 20 లక్షల వరకు ఇప్పటికీ అన్ని లోపించినాం. ఇప్పుడు మీ తరఫున మీ మండల్లో ఎమ్మెల్యే గారికి పోయి ఈ సమస్య ఉంది అని అడిగిన రోజులు ఏమన్నా ఉన్నాయా?
ఉన్నాయి. నేను ఆల్రెడీ ఎమ్మెల్యే గెలవక ముందు మేము ఎట్లయితే ప్రచారాన్ని ప్రతి గ్రామ పంచాయతీ ప్రచారానికి వెళ్ళమని నాకు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు చెప్పిండ్రో అప్పటి నుండి నేను ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళినా అంటే ఎమ్మెల్యే హరీష్ బాబుని ఒకసారి మనం గెలిపించుకుంటే మీకు రోడ్ చేయగలుగుతాము, ఇంకేదైనా ఉంటే బోరింగ్ చేయగలుగుతాము, కరెంటు కాకుండా కరెంట్ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలు తీర్చగలుగుతామని చెప్పినప్పుడు అదే నమ్మకంతో ఆల్రెడీ ఇప్పుడు మేము బోరిగాంలో మేము ఆల్రెడీ నేను వెళ్ళినప్పుడు చెప్పిన వాళ్ళకి బోరిగాం గ్రామ ప్రజలకు మీరు ఈ రోడ్డు ఎప్పుడు అయితే ఎమ్మెల్యే గారు గెలుస్తారో ఆ తర్వాత మేము వేయగలుగుతామన్నా గెలిచిన సంవత్సరానికి బోరిగాంలో 7 లక్షలతో మొన్న రోడ్ వేయగలిగినాం. అదే మాలికి అక్కడ వెళ్ళినప్పుడు మాలి కూడా అదే చెప్పినాం మాకు రోడ్డు సమస్య ఉంటుందని చెప్తే ఎమ్మెల్యే గారు గెలవగానే మేము రోడ్ వేస్తామంటే మాలికి కూడా ఒక రోడ్ ఇచ్చినాం. అంటే సీసీ రోడ్లు అన్నాయి మొత్తం ప్రతి గ్రామ పంచాయతీకి రాకుండా ఎక్కలేదు, అన్ని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి. ఎలక్షన్లో కొన్ని హామీలు ఇచ్చాను మేము గెలిచినాక చేస్తామని, అందులో ఎన్ని చేశారు? గెలిచినాకంటే మేము ఆల్మోస్ట్ ఏదంటే మేము రోడ్ల సమస్య చెప్పినాం. గ్రామాలలో వచ్చేసి రోడ్డు సమస్య చాలా ఉండే. ఆ రోడ్డు సమస్య కోసం మన రోడ్లు ఏదున్నా కూడా సీసీ రోడ్లు కానీ ఇంకేదన్నా చేస్తున్నాం అంటే మనకు ఏది ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన రోడ్లు కానీ ఏమైనా ఉంటే అన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది. మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే మనం ఈ సిర్పూర్ నియోజకవర్గం నుండి ఒక జాతీయ రహదారి అంటే హరీష్ బాబు కూడా ఎప్పటికీ ఢిల్లీకి వెళ్తుంటే అని అంటుండే ఒక జాతీయ రహదారి సిర్పూర్ నియోజకవర్గం నుండి ఎప్పుడైనా వేయాలన్న ఉద్దేశంతోనే మొన్న కూడా వెళ్ళి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి మన నియోజకవర్గం నుండి ఒక జాతీయ రహదారి వేయాలని ఆయన ఒక ధ్యేయాన్ని తప్పకుండా సిర్పూర్ నియోజకవర్గంలో ఒక జాతీయ రహదారి ఇస్తాం. ఏదున్నా కూడా రోడ్ల డెవలప్మెంట్ కోసమనే జరుగుతుంది, అదే చేసుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న యువత మందు కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ బానిస బాగుమంది అవుతున్నారు. మీరు ఈ గ్రామ పంచాయతీల యువత ఎలా ఉన్నారు? మా దగ్గర యువత అంతా బాగానే ఉన్నారు. ఏదన్నా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. చాలా మంది మా దగ్గర ఇప్పుడు ఎంతో మంది ఆల్రెడీ చాలా ఇప్పుడు గంధం శ్రీకాంత్ అని ఫెర్టిలైజర్ షాప్ అంటే దాంట్లో వర్క్ చేస్తుండ్రు. అంగర సుమన్ ఫెర్టిలైజర్ అక్కడ అయితే మన అగ్రిటెక్ అని పెట్టుకున్నాడు, ఆయన అందులో చేస్తుండ్రు. మా సరుకున్న ఎవరైతే తిరిగిందో వాళ్ళంతా కూడా ఏది ఒక్కొక్క పొజిషన్కి వెళ్ళడం మీ గ్రామ పంచాయతీ అంతా గ్రామ పంచాయతీ ఎవరు అంటే యువత మొత్తం ఎవరు ఉన్నారు కూడా ఎప్పటికీ ఇప్పుడు అంటే బానిస కాకుండా అట్లా మరీ డ్రింక్స్ అలవాటు పడకుండా ఏదో కొంతమంది ఇదైతుండేమో కానీ మిగతా వాళ్ళైతే ఆల్మోస్ట్ అంతా ఎవరి పనులు చేసుకుంటారు. వ్యవసాయ రంగంలో వ్యవసాయం పోయే వాళ్ళు వ్యవసాయానికి వెళ్తుండ్రు. కొంతమంది జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్కు అట్లా ఒక్కొక్క దాంట్లో సెట్ అవుతుంది. మీరు ఏమన్నా వాళ్ళకి ఏమైనా ఉపాధి కలిగించారా? అంటే మేమంటే ఉపాధి అంటే సపరేట్లీ ఏం కలిపేయాలి, కాకపోతే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చిన అన్నట్టు ఇట్లా ఏ విధంగా పోతే ఇట్లా సెట్ అవుతుంది, ఏ విధంగా పోతే ఇట్లా సెట్ అవుతుంది ఆ విధంగా చెప్తే ఆ విధంగా వెళ్ళిపోయి వాళ్ళే ఇప్పుడు సెట్ అయ్యారు. ఇప్పుడు గతం ఎమ్మెల్యే సర్పంచ్గా చేశారు, ఇప్పుడు అవకాశం వస్తే మీరు ఏం కంపల్సరీ విలేజ్ లెవెల్ అంటే కొత్త సరసల గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే కంపల్సరీ పోటీ పెట్టాల్సింది చేయాల్సింది. ఎందుకంటే ప్రజలకు కూడా అదే నమ్మకం ఉంది, పలానా అశోక్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎమ్మెల్యే లేని రూటు వాళ్ళకి తెలిసింది. అంటే ఎమ్మెల్యే అపోజిషన్ ఉంటే పనులు ఏది కావాలని ఒక 5 సంవత్సరాలు చూసింది కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే మనిషి అశోక్ అని ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ జనాలకు కూడా ఆల్మోస్ట్ అర్థమైపోయింది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ 10 లక్షలతో సీసీ రోడ్ వేయగలిగిన, ఈ సంవత్సరం 10 లక్షలతో అంటే 20 లక్షలు అంటే ఇప్పటికీ డెవలప్ అయింది 40 లక్షల వరకు అయింది ఇప్పటికి. అంటే మా గ్రామ పంచాయతీ ఒక్క గ్రామ పంచాయతీ చెప్పుకోండి అంటే ఒక సంవత్సరంలో 40 లక్షలు వచ్చిందంటే ఇంకో 3-3.5 సంవత్సరాలు ఉంటుంది కదా, ఇంకెంత డెవలప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ మొన్ననే రీసెంట్గా ఒకటి మాకు ఏది ఆర్ఆర్బీ రోడ్ ఉండేది మన డాంబర్ రోడ్ దాని ప్యాచ్ వర్క్ కూడా ఆల్రెడీ ప్రపోజల్ వేసినాం. అది కూడా ఈ మధ్య రీసెంట్గా 2-3 నెలల్లో అది కూడా సమ్మర్ అయిపోయే వరకు అది కూడా కావాల్సింది. మళ్ళీ ముందు భవిష్యత్తులో మీరు మండల్ లెవెల్లో వెళ్తున్నారు కదా, మండల్ లెవెల్లో ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు? మండల్ లెవెల్ అంటే ఇప్పుడు నేను సర్పంచ్గా ఉండి గ్రామానికి ఏదైతే డెవలప్ చేయగలిగిందో అదేవిధంగా సర్పంచ్గా ఎంత చేయగలిగిందో విలేజ్లో ఎంత చేసిందో అదేవిధంగా మండలంలో కూడా చేయాలనుకుంటాం. ఒకవేళ ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి ఎంపీటీసీగా పోటీ పెట్టి నువ్వు ఎంపీపీ ఇట్లా అవకాశం ఉందని ఇస్తా అంటే అది పెడతాం, లేదంటే జెడ్పీటీసీగా నీ సేవలు కొడుతున్నాయి అంటే అది అంటే మండల్ లెవెల్లో నన్ను ఎమ్మెల్యే గారు ఏ విధంగా మోటివేట్ అంటే చేసి నీకు అవసరం ఉన్నది అని అంటే తప్పకుండా నేను పెట్టగలుగుతాను. ఓన్లీ ఎమ్మెల్యే గారు చెప్తేనే చేస్తారా? ఎమ్మెల్యే గారు చెప్తే నాకు కూడా మనసులో ఉంది. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యే అయితే మాకు అంటే పలానా వ్యక్తికి అయితేనే ఓట్లు పడతాయి, పలానా వ్యక్తి అయితేనే పరిచయం ఉంటుంది అని తెలుస్తుంది కదా ఆయనకు. అట్లా ఆ విధంగా అట్లా ఉంటేనే చేయగలుగుతాం అన్నట్టు. అంటే ఎమ్మెల్యే సపోర్ట్ ఉంటాయి కదా అంటే నాకు ఉంది ఆ దృష్టి ఎమ్మెల్యే గారికి ఉంది. ఆ దృష్టిలో ఎమ్మెల్యే గారికి ఉన్నట్టు ఉంది. ఉంటేనే నాకు మండల అధ్యక్ష పదవి ఇచ్చేది. ఎందుకంటే ఎంతో కాంపిటీషన్ ఉంది, అంత కాంపిటీషన్ అయినా కూడా అశోక్ అయితేనే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నాకు మొన్న రీసెంట్గా మండలాల అధ్యక్షుల ఉండేప్పుడు నాకు కాకినాడ మండల రూరల్కి ఇవ్వగలిగాను. మీరే మీకే ఇచ్చారా 10 మందిని అడిగి
నాకు ఎట్లా ఇచ్చిండ్రు ఏమో తెలియదు, 10 మందిని అడిగి ఇచ్చిండా ఏదో తెలియదు, కానీ మొత్తం మీద అయితే అశోక్ ఉండాలన్నా అశోక్ ఆల్రెడీ ఇచ్చేసి పలానా అశోక్ని అపాయింట్మెంట్ చేసుకున్నాను, నాకు ఇద్దరు బూత్ అధ్యక్షులు ప్రపోజ్ చేయమని చెప్తే ఇచ్చేయగానే కన్ఫర్మ్ చేసేసిండ్రు, ఇచ్చేసిండ్రు. మీ మండలంలో ఎలా ఉంది? మీ ఇప్పటికైతే అంత బాగానే ఉంది, నడుచుకుంటూ పోతాం. అందరు కార్యకర్తలు నాతో టచ్లో ఉంటారు. ప్రతి గ్రామ పంచాయతీ నుండి ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు అందరితో పాటు నేను కలుపుకొని పోతున్నా. ఏదైనా మీటింగ్లు ఉన్నా కూడా వస్తారు అందరూ సమక్షంలో మేము ఏదన్నా కూడా మీటింగ్లు పెట్టుకున్నా తప్పకుండా చాలా మంది టౌన్ కంటే రూరల్ వాళ్ళు చాలా మంది వస్తారు. మండల అధ్యక్షులు మీరు. ఇప్పుడు మీరు ఈ మండలంలో ఎన్ని గ్రామ పంచాయతీలు తిరిగారు? మొత్తం 25 గ్రామ పంచాయతీలు 25 గ్రామ పంచాయతీలు తిరిగినాం. అన్ని సమస్యలు తెలుసుకున్నాం. అన్ని సమస్యలు ఎక్కడున్నా, మాకు రోడ్ లేదంటే రోడ్డు, బోరింగ్ లేదంటే బోరింగ్, కరెంట్ వైర్ లేదంటే కరెంటు, ఇంకే సమస్యలు ఏ సమస్యలు నా దృష్టికి తీసుకెళ్తారు, నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తా. ఇదే విషయంలో మన కడంబా ఉంది, గ్రామ పంచాయతీకి దగ్గర ఉంటుంది, ఇక్కడ దగ్గరే అక్కడ టవర్ లేక కొన్ని ఎమర్జెన్సీ కేసులు ఉన్నప్పుడు ఫోన్లు పోక కొంచెం మంది బాగా కష్టాలు పడుతున్నారు. దానికి మీరు ఏం చెప్తారు? అంటే కడంబలో ఆల్రెడీ శాంక్షన్ అయింది, సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ఎన్ఎల్ టవర్ శాంక్షన్ అయింది. కాకపోతే కొంచెం ఫారెస్ట్ ఇష్యూ చేయడం వల్ల, ఫారెస్ట్ అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ కాకపోవడం వల్ల ఆ టవర్ ఆగిపోయింది. అది నా దృష్టికి పూరన్ రాజమోహన్ ఒకసారి నాకు కాల్ చేస్తే నేను చెప్పిన ఫారెస్ట్ వాళ్ళకు కూడా ఒకసారి కాల్ చేసి మాట్లాడదామని చెప్పినా, కానీ కాకపోతే ఆ ఆఫీసర్ దగ్గర లేకపోవడం వల్ల ఆగింది. కాకపోతే ఈ 1 yearలో ఏదో ఒకటి సెటిల్మెంట్. ఇప్పటికైనా హరీష్ బాబు ఇక్కడే ఉన్నాడు, ఆల్రెడీ ప్రజలతో మేము కొట్లాడినా మా సమస్యలు ఏదున్నా కూడా సాల్వ్ చేసిండు. కాబట్టి అందుకోసం ఆయనతోనే ఉండాలనుకున్నాము. గెలిచిన తర్వాత మేము అభివృద్ధి చేసుకోగలుగుతామన్నాము. ఆయన గెలిచిండు, ఆయన కోసం మేము కష్టపడ్డాం, అందుకోసమే ఆయనతోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేము మాకు మండలాధ్యక్ష పదవి రావడం జరిగింది. అట్లాగే మేము కాకినాడ మండలంలో ఏదున్నా కూడా నాకు అప్పచెప్పింది కాబట్టి ఏదున్నా సమస్యలు ఉన్నా కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకోసమే ఆయనతోనే నా ప్రయాణం అట్లనే సాగుతుంది. ఇప్పుడు హరీష్ బాబు ఎమ్మెల్యే అయింది, ప్రజలకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాడా? చేస్తుండు. దాదాపు ఆయనకి ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో అంతవరకు చేయగలుగుతుండు. ఆల్రెడీ మేము ఏది ఉన్నా కూడా మేము పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాము. ప్రజలలో ఎక్కడున్నా కూడా ఇప్పటి వరకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ప్రజలలో ఎక్కడ చూసుకున్నాం, మేము బోరింగ్ చేయగలుగుతున్నాము, సీసీ రోడ్లు వేయగలుగుతున్నాము. ఇంకే సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా వెంటనే ఆయన దృష్టి తీసుకపోతే ఏది చేస్తున్నాము. కానీ ఏదంటే దాదాపు ఆల్మోస్ట్ అన్నీ అవుతున్నాయి, అన్నీ చేసుకుంటే వెళ్ళిపోతున్నాము. హరీష్ బాబు ప్రజల్లో ఎలా ఉన్నాడు? ఓకే, అందరు సూపర్ కూడా. ఇట్లాంటి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఆల్రెడీ ఏమున్నా కూడా ఇంతకుముందు ఉన్న రోజుల కంటే ఏమున్నా ఏమైనా చదువుకున్న వ్యక్తి ఎట్లా ఏంటిది ఏం కదా అన్న ప్రజలలోకి వెళ్ళిపోయింది. నియోజకవర్గం అయితే ప్రశాంతంగా ఉంది, బాగానే ఉన్నది. ఇదే విధంగా ఇదే పరిపాలన కొనసాగితే బాగుంటుందని ప్రజలలో నమ్మకం అయితే ఉంది. హరీష్ బాబు ఒక హాస్పిటల్ ఉందని తెలుస్తుంది. అవును, అతను అప్పుడు హాస్పిటల్లో కొంచెం పేదవాళ్ళు వెళ్తే వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తారు తప్పకుండా. ఎలా అంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా పేషెంట్ కూడా చాలా మంది వెళ్ళినప్పుడు అంటే ఆయన విధంగా కాకుండా అశోక్ చెప్తే అంటే అవుతుందేమో ఫీజు తక్కువ అయితే నేను కూడా చాలా మందికి ఫీజు కన్సెషన్ చేయించిన చేయగలిగిన. ఎవరైనా పేదవాళ్ళు ఆలీలు ఉంటే మా దృష్టికి వచ్చిందంటే పోయిందంటే కంపల్సరీ ఫీజు కన్సెషన్ చేస్తుండు, ఏదైనా సేవ చేయగలుగుతుండు. హాస్పిటల్ ఉండడం వల్ల కూడా ఇంకా సేవ చేయగలుగుతుంది. గెలవక ముందు తనంబడే అడుగు జడలు నడిచారు, గెలిచిన తర్వాత అతని అడుగు జడలు నడుస్తున్నాడు. ఎందుకు నడుస్తున్నట్లే అంటే ఎప్పుడైతే నేను ఆయనతో పాటు ఒకసారి నా ప్రయాణం సాగించిందో ఇక అతన్నే ఉంది. అది ఎప్పుడైనా మేము అధికారంలోకి రాగలుగుతాము అన్న ఉద్దేశంతో మేము అపోజిషన్లో ఉన్నప్పటికీ హరీష్ బాబు ఇక్కడే ఉన్నాడు. ఆల్రెడీ ప్రజలతో మేము కొట్లాడినా మా సమస్యలు ఏదున్నా కూడా సాల్వ్ చేసిండు. కాబట్టి అందుకోసం ఆయనతోనే ఉండాలనుకున్నాము. గెలిచిన తర్వాత మేము అభివృద్ధి చేసుకోగలుగుతామన్నాము. ఆయన గెలిచిండు, ఆయన కోసం మేము కష్టపడ్డాం, అందుకోసమే ఆయనతోనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మేము మాకు మండలాధ్యక్ష పదవి రావడం జరిగింది. అట్లాగే మేము కాకినాడ మండలంలో ఏదున్నా కూడా నాకు అప్పచెప్పింది కాబట్టి ఏదున్నా సమస్యలు ఉన్నా కూడా అన్నీ ఉన్నాయి. కాబట్టి అందుకోసమే ఆయనతోనే నా ప్రయాణం అట్లనే సాగుతుంది. ఇప్పుడు హరీష్ బాబు ఎమ్మెల్యే అయింది, ప్రజలకు అన్ని సౌకర్యాలు చేస్తున్నాడా? చేస్తుండు. దాదాపు ఆయనకి ఎంతవరకు అయితే సాధ్యమవుతుందో అంతవరకు చేయగలుగుతుండు. ఆల్రెడీ మేము ఏదున్నా కూడా మేము పక్కా ప్రణాళిక ప్రకారం వెళ్తున్నాము. ప్రజలలో ఎక్కడున్నా కూడా ఇప్పటి వరకు ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ప్రజలలో ఎక్కడ చూసుకున్నాం, మేము బోరింగ్ చేయగలుగుతున్నాము, సీసీ రోడ్లు వేయగలుగుతున్నాము. ఇంకే సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా వెంటనే ఆయన దృష్టి తీసుకపోతే ఏది చేస్తున్నాము. కానీ ఏదంటే దాదాపు ఆల్మోస్ట్ అన్నీ అవుతున్నాయి, అన్నీ చేసుకుంటే వెళ్ళిపోతున్నాము. హరీష్ బాబు ప్రజల్లో ఎలా ఉన్నాడు? ఓకే, అందరు సూపర్ కూడా. ఇట్లాంటి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఆల్రెడీ ఏమున్నా కూడా ఇంతకుముందు ఉన్న రోజుల కంటే ఏమున్నా ఏమైనా చదువుకున్న వ్యక్తి ఎట్లా ఏంటిది ఏం కదా అన్న ప్రజలలోకి వెళ్ళిపోయింది. నియోజకవర్గం అయితే ప్రశాంతంగా ఉంది, బాగానే ఉన్నది. ఇదే విధంగా ఇదే పరిపాలన కొనసాగితే బాగుంటుందని ప్రజలలో నమ్మకం అయితే ఉంది. హరీష్ బాబు ఒక హాస్పిటల్ ఉందని తెలుస్తుంది. అవును, అతను అప్పుడు హాస్పిటల్లో కొంచెం పేదవాళ్ళు వెళ్తే
వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారు? చేస్తారు తప్పకుండా. ఏదైనా ఉంటే నేను కూడా చాలాసార్లు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా పేషెంట్ కూడా చాలా మంది వెళ్ళినప్పుడు అంటే ఆయన విధంగా కాకుండా అశోక్ చెప్తే అంటే అవుతుందేమో ఫీజు తక్కువ అయితే నేను కూడా చాలా మందికి ఫీజు కన్సెషన్ చేయగలిగిన ఎవరైనా పేదవాళ్ళు ఆలీలు ఉంటే మా దృష్టికి వచ్చిందంటే పోయిందంటే కంపల్సరీ ఫీజు కన్సెషన్ చేస్తుండు, ఏదైనా సేవ చేయగలుగుతుండు. హాస్పిటల్ ఉండడం వల్ల కూడా ఇంకా సేవ చేయగలుగుతాం.